సంస్థలను ఎన్నుకొని ఉద్యమంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెట్లని పెంచడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. ఇంతవరకు కొంతమంది పిల్లలకి ఇక్కడ సిటీలో ఉన్నటువంటి పిల్లలకి ఏ ప్లాంట్ ఏంటో తెలియదు. వాళ్ళకి రోజు ఫుడ్ తీసుకుంటారు కానీ ఆ ఫుడ్ ఏ మొక్క అనేది వాళ్ళకి గుర్తించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. మన బర్త్డే రోజు పుట్టినరోజు కూడా అందరూ చెట్లని నాటాలి. ఈ స్కూల్లో చాక్లెట్ల బదులుగా చెట్లని నాటాలి. 11 లక్షల మంది పిల్లలతోని 34 లక్షల మొక్కలు నాటించడం జరిగింది. ఎన్ని మొక్కలు? పర్యావరణాన్ని డ్యామేజ్ చేసినాం. మరి ఎవరు బాగా చేయాలి? ఇప్పుడు మీరు చేయాలా? ఓ పుడమి తల్లి, నా అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ని, మన భవిష్యత్తుని మన చేతులతో మనమే విధ్వంసం చేసుకున్నాం. కలుషితమైపోతున్నటువంటి తరుణం లోపల మానవాళి అభివృద్ధికి ప్రకృతి మాత్రమే సరైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్తూ మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు వనాలను, కృత్రిమ వనాలను పెంచేటటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. మరి అనేకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చి ఉపాధ్యాయులను కూడా చైతన్యవంతం చేస్తా ఉన్నారు CGR వారు. మరి మన పాఠశాలలో ఇది ఏర్పాటు చేసి కాంపోస్ట్ పిట్, ఇంకుడు గుంట, మెడిసినల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ విద్యార్థులను ఆ మొక్కల యొక్క ఉపయోగం ఏంటిది, వాటిని ఏ విధంగా వాడాలి, వాటిని ఎలా పరిరక్షించాలనేటటువంటి అనేకమైనటువంటి అంశాలను చైతన్యవంతం చేస్తూ మరి సమాజాన్ని కూడా చైతన్యవంతం చేస్తున్నటువంటి CGR వారికి మా పాఠశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ మరి మీరు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ కు మా పాఠశాల నుంచి ప్రవీణ్ రెడ్డి గారు ట్రైనింగ్ కు అటెండ్ అయ్యారు, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ కు. మరి వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర సార్ గారికి, ఉమామహేశ్వర రెడ్డి సార్ గారికి, మరియు స్టాఫ్ సెక్రటరీ బ్రహ్మానంద రెడ్డి సార్ గారికి, మన ఉపాధ్యాయులు, మన విద్యార్థులందరూ కూడా నమస్సమాంజలు తెలియజేస్తా ఉన్నా. CGR అనేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లీలా లక్ష్మారెడ్డి సార్ వాళ్ళు దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మరి ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చెట్లను పెంచి వాతావరణాన్ని సమతుల్యత పాటించే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతూ ఈ వ్యవస్థను నడపడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు పాఠశాల స్థాయి నుండి, విద్యార్థుల స్థాయి నుండి అయితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి విద్యార్థులని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఈ విద్యా సంస్థలను ఎన్నుకొని ఉద్యమంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెట్లని పెంచడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా, ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కనుక ముందుకు వచ్చినట్లయితే మనం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మనం చూస్తా ఉన్నాం, చాలా డిసీజెస్ అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఈ ప్లాస్టిక్ వల్ల వస్తుంది. మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. అట్లా కాకుండా మనం ప్లాస్టిక్ లేకుండా ఉండే విధంగా మనం చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ సార్ వాళ్ళు ఈ ఉద్యమానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసే ప్రతి పనిలో కూడా పాఠశాల తరఫు నుంచి మనం కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. సైన్స్ టీచర్ శ్రీమతి M. రేణుకాదేవి మేడంను వచ్చి ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సైన్స్ టీచర్ను ఆహ్వానిస్తున్నాం. బయాలజికల్ సైన్స్ టీచర్ రేణుకాదేవి మేడం ఈ కిచెన్ గార్డెన్ కూడా చూస్తున్నారు సార్ మా పాఠశాలలో. మేడం గారు చెట్ల పట్ల కానీ మొక్కలు పెంచడంలో
చాలా జిజ్ఞాస చూపిస్తారు. పిల్లల పట్ల కూడా వాళ్ళకు ఆసక్తి రేకెత్తించే విధంగా చేస్తున్నారు. మేడం గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఈరోజు పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ లో అధ్యక్షులుగా వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మరి ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ లక్ష్మారెడ్డి గారు, తర్వాత రవీంద్రరావు గారు, మరి ఉమామహేశ్వరరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు ఆశీస్సులు. గ్రీన్ కౌన్సిల్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ సారు అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళొచ్చినట్టు ఐడియా ఉంది. ఆ తర్వాత మరి మన పాఠశాలకి జీవన్ వచ్చి మరి పాఠశాల లోపల మెడిసిన్ ప్లాంట్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరి పాఠశాల లోపల మెడిసినల్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోను. తర్వాత కిచెన్ గార్డెన్ కూడా ఈ సంవత్సరం మనకి కిచెన్ గార్డెన్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో కిచెన్ గార్డెన్ పిల్లలకి, ఇంతవరకు కొంతమంది పిల్లలకి ఇక్కడ సిటీలో ఉన్నటువంటి పిల్లలకి ఏ ప్లాంట్ ఏంటో తెలియదు. వాళ్ళకి రోజు ఫుడ్ తీసుకుంటారు కానీ ఆ ఫుడ్ ఏ మొక్క అనేది వాళ్ళకి గుర్తించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఆ మొక్క ఈ మొక్కలు అందులో నాటినప్పుడు గోంగూర అనేది వాళ్ళకి ఆ గోంగూర చెట్టు ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ గోంగూర చట్నీ రోజు తింటారు, వాళ్ళ అమ్మ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మొక్క తేవడం, పెట్టడం, ఆ వంకాయ చెట్టు కానీ ఏ చెట్టు కానీ ఇదేం చెట్టు అని చాలా మంది పిల్లలు అడిగారు. మరి ఆ పిల్లలకు ఆ విధంగా తెలియజేసి నాటడం జరిగింది. మరి పాఠశాల లోపల ఎక్కువగా మనకు ఫోకస్ చేయాల్సినటువంటిది మనకి మొక్కల మీదనే అనేది పాఠంలో చెప్తున్నాం. ప్రాక్టికల్ గా ఈ సంవత్సరమే మేము మా పాఠశాల లోపల చుట్టూ కూడా కొన్ని షో ప్లాంట్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చెట్టు మదర్ ట్రీ అనేది చెట్టు కిందనే మనం ఇప్పుడు కూర్చోవడం, ఇంకా చల్లటి గాలి, పాఠశాల మొత్తానికి కూడా ఈ మొక్క ఈ అప్పుడు వాళ్ళు నాటినటువంటి ఈ మొక్కలు మనకు ఇప్పుడు ఆధారంగా వీటి కింద కూర్చొని మనం ఈ సమావేశాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. మరి గ్రీన్ రెవల్యూషన్ వారికి ఈ సందర్భంగా మరి వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల లోపల ఏర్పాటు చేసినటువంటి మొక్కల్ని మేము వాటిని సంరక్షిస్తూ వాటి యొక్క మెడిసిన్ ఉపయోగాలను పిల్లలకి అందరికీ తెలియజేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేసి కాపాడుకుంటాం. ఇంకే వేరే ఏ విషయంలో పైన కూడా మీరు మాకు పాఠశాలకు చేయూతనిస్తూ ఇస్తారని కోరుతూ థ్యాంక్ యూ సార్. చెట్లు పెంచితేనే మనం బతుకుతాం, చెట్లు ఆక్సిజన్ ఇస్తేనే మనకు గాలి వస్తుంది. కాబట్టి చెట్లని అందరూ పెంచాలి. మన బర్త్డే రోజు, పుట్టినరోజు కూడా అందరూ చెట్లని నాటాలి. ఈ స్కూల్లో చాక్లెట్ల బదులుగా చెట్లని నాటాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం చెట్లని అందరూ పెంచాలి. మనం ప్లాస్టిక్ వాడకుండా చెట్లను పెంచాలి. మన ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణం నాశనం అవుతుంది. చెట్లను పెంచితే మనకు పర్యావరణం నాశనం కాకుండా ఉంటుంది. మనకు చెట్లను పెంచితే ఆక్సిజన్ వస్తుంది. మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాము. అప్పుడు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దానివల్ల మనము చెట్లను పెంచాలి. థ్యాంక్ యూ. నౌ దే లెఫ్ట్ యాక్చువల్లీ ఆ ఊరిని వదిలిపెట్టిపోయిండ్రు. మరి ఎవరి ఇల్లు బాగుపడ్డది చెప్పండి? ఎవరి ఇల్లు బాగుపడ్డది? మంచి బాధ్యత ఉన్న ఇల్లు నిలబడ్డది కదా. బాధ్యత లేని వాళ్ళ ఇల్లు మైగ్రేట్ అయిపోయాను. మరి మనం భూమి మీద బాధ్యత లేకపోతే ఏమవుతుంది? మనం కూడా భూమిని విడిచిపెట్టి పోవాలి. మరి ఎక్కడ పోతాం చెప్పండి? పోతామా? నువ్వు శాటిలైట్స్ పోయినాయి కానీ ఇంతవరకు లివింగ్ ప్లానెట్ ఇంకొకటి లేదు. అందుకని మనము ఈ సార్ ఇప్పుడు తర్వాత లక్ష్మారెడ్డి సార్ చెప్తారు. యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ సిజిఆర్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇక్కడికి వచ్చినాము. మరి అయితే సిజిఆర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అడగొచ్చు. వై యు ఆర్ డూయింగ్ దిస్? సిజిఆర్ ఏం చేసిందంటే 11 నేను ఇంతకుముందు చెప్పినా కదా, పిల్లల దగ్గరికి పోయి 11 లక్షల మంది పిల్లలతోని
34 లక్షల మొక్కలు నాటించడం జరిగింది. ఎన్ని మొక్కలు? 34 లక్షల మొక్కలు. తర్వాత తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ మీద కూడా ఒక మంచి బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ లోనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీరు ఈ పని చేయండి, పిల్లల దగ్గరికి వెళ్ళండి అంటే 266 స్కూల్స్ లా ఈ ప్రోగ్రామ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ స్కూల్ ఎర్త్ క్లబ్స్ పెట్టి చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ నౌ ఐ ఆస్క్ యూ, మనం మదర్ ట్రీ దగ్గర ఒక పూజ చేసుకున్నాం కదా, ఈ మదర్ ట్రీ ఉంది కదా, మీరు వినండి ఒక్క నిమిషం. మదర్ ట్రీ ఎందుకు చేసుకున్నాం చెప్పండి. మనకు మదర్ ఉంటారు కదా, మదర్ ఏం చేస్తుంది? మనల్ని చల్లగా చూసుకుంటుంది, తిండి పెడుతుంది, చుట్టూ కేర్ తీసుకుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది, ఏమన్నా ముందు జాగ్రత్తలు చెప్తుంది, పద్ధతిగా ఉండమని చెప్తుంది. సొసైటీలో మనకు ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది ఒక తల్లి కదా. అయితే ఈ మదర్ ట్రీ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చినామంటే, చెట్లలో కూడా ఒక పాత ఏన్షియంట్ నేటివ్ ట్రీస్ ఉంటాయి కదా, పాత చెట్లు, పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఏం చేస్తాయి, చుట్టుముట్టున్న ఎకో సిస్టమ్స్ కి సపోర్ట్ లాగా, పెద్ద ముత్తైదుగా ఉంటుందా ఊర్లలో, పెద్ద మనిషి ఆడమ్మాయి, ఆ టైప్ లా సపోర్ట్ చేస్తాయి. దీన్ని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. కీ స్టోన్ అంటే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఒక ఆర్చ్ ఉంటుంది, అందులో ఒక రాయి వీకేస్తే బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అవుతుంది ఒక రాయి తీస్తే. ఈ కీ స్టోన్ స్పీసీస్ ఏంటంటే, ఆ చెట్టు ఒక చెట్టు చుట్టుముట్టు కిలోమీటర్ల దూరంలో ఎకో సిస్టమ్ మెయింటైన్ అవుతుంది. అది డిసీజ్ వచ్చే ముందు చెప్తుంది రూట్స్ ద్వారా, తర్వాత డ్రౌట్ వచ్చే ముందు చెప్తుంది, దాని మీద మ్యామల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి. ట్రీ ఇట్ సెల్ఫ్ ఏ ఎకో సిస్టమ్. అందుకని పాత చెట్లు కాపాడుకోవాలి. అందుకనే మదర్ ట్రీ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్నాం కదా. సో పెద్ద చెట్లు ఉంటే మిగతా చిన్న చెట్లు అన్నీ వచ్చేస్తాయి. అన్ని చెట్లు ఈక్వలే, బట్ ఒక పెద్ద చెట్లను గౌరవించితే మిగతా చెట్లను కూడా గౌరవించుకుంటాము. ఆ గౌరవం కోసము, ఆ ఎకో సిస్టమ్ ఫంక్షన్ కోసమే మదర్ ట్రీ కాన్సెప్ట్ పెట్టినాం. నెక్స్ట్ మనం ఎక్కడ పోయినాం మదర్ ట్రీ నుంచి? మెడిసినల్ గార్డెన్ పోయినాం కదా. మెడిసినల్ గార్డెన్ దగ్గరికి ప్రపంచంలో 40% మెడిసిన్స్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ నుంచే 40% మెడిసిన్స్ వస్తాయి. ఇప్పటికీ దాదాపు ఒక 50% లోకల్ రూరల్ పీపుల్ ప్లాంట్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఓకే, అందుకని ఆ మెడిసినల్ ప్లాంట్స్ ని కొంచెం ఇక్కడ రాను ఇటు కూర్చో. ప్లాంట్ మెడిసిన్స్ తోనే డిపెండ్ అయి ఉంటారు. తర్వాత వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసుకున్నామా మనం? వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నామా? వాటర్ హార్వెస్టింగ్ మనకు పడ్డ వర్షంలా 15% మొత్తం ఓషన్స్ లో ఉంటది కదా వాటర్. పడ్డ వర్షంలో 15% గ్రౌండ్ లోకి పోతుంది. మన గ్రౌండ్ వాటర్ పెద్ద రిజర్వాయర్. ప్రపంచంలో మంచినీరు ఎక్కడ ఉందంటే ఎక్కువ గ్రౌండ్ వాటర్ లో ఉంది. అందుకని ఆ గ్రౌండ్ వాటర్ ఇంగించుకోవడం కోసము మనము రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫుడ్, మనకు ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు ఉంటాం? ఫుడ్ లేకుండా వారం రోజులు, లేకపోతే కొంచెం గట్టిగా ఉన్న 20 రోజులు, సలైన్లు పెడితే ఇంకా కొన్ని రోజులు. అందుకని మనం కిచెన్ గార్డెన్ పెట్టుకున్నాం. ఓకేనా? ఈ స్కూల్ ని మొత్తం సస్టైనబుల్ మోడల్ గా మనం ఒకటి తయారు చేసుకొని, ఈ తొర్రూరు స్కూల్ యాక్చువల్లీ ఇక్కడ రాగానే చాలా యాంబియట్ చెట్లు, ఇక్కడ నాలుగు వైపులా 4 అవి ఉంటాయి కదా తోరణాలు లాగా, మన పిల్లర్స్ లాగా ఉండి మండపం లాగా ఉన్నాయి. ఇవన్నీ బ్యూటిఫుల్ ప్రిమిసెస్. అయితే మనం ఈ స్కూల్లో చేసే ఇనిషియేటివ్స్ ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక స్టోరీ చెప్తా, మీరు ఒక స్టోరీ విని ఐ విల్ క్లోజ్ హియర్. ఇంకా సార్ వాళ్ళు మాట్లాడేది ఉన్నది, వింటున్నారా? ఆఫ్రికాలో ఒక రిఫ్ట్ వ్యాలీ ఉంటది, ఒక వ్యాలీ ఉంటది, అంటే మొత్తం కొండలు ఉంటాయి, చర్యలు ఇట్లా డ్రాప్ అవుతాయి. అక్కడ ఒక లయన్ ఉంటుంది, దాని పేరు లయన్ కింగ్. ఏం పేరు? లయన్ కింగ్ ఉంటది. పొద్దున్నే లయన్ కింగ్ గర్జించుకుంటా ఒక క్లిఫ్ దగ్గరకు పోయి, ఏమైతుంది నా రాజ్యంలో అని ఇట్లా మొత్తం ఆ క్లిఫ్ మీద కూర్చుంటాడు. రిఫ్ట్ వ్యాలీ అంటే ఒక 2000 మీటర్స్ ఇట్లా కిందికి లోయ ఉంటది. ఆ లోయ మీద కూర్చొని మొత్తం ఇట్లా చూస్తుంటాడు. చూస్తుంటే ఒక ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది ఆయనకి. ఒక పెద్ద గొర్రెల మంద అవుతుంటది. ఓకేనా? గొర్రెల మంద చూసి ఆ రాజు అనుకుంటాడు, అసలు ఇదేం విచిత్రము, నా రాజ్యంలో ఇంత అసలు చూడకూడని సంఘటన, ఇంత విచిత్రమా అని పరేషాన్ అవుతాడు ఆ లయన్ కింగ్. ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది. మెల్లగా ఆ రిఫ్ట్ వ్యాలీ లెడ్జెస్ దిగుకుంటూ వస్తాడు. వెనక 2-3 అంచర్లను తీసుకొచ్చి అరే ఆ గొర్రెల మందలకు పోయి అక్కడ ఒక వింత ఉంది అవన్నీ పిలుచుకురారా అని చెప్తాడు. పోయి అంచర్లు పోయి మెల్లగా దాన్ని పట్టుకొని వస్తే
నువ్వెవర్రా అంటే నేను గొర్రె పిల్లని అంటాడు. ఆ ఎవరు? ఒక సింహం పిల్ల గొర్రెల మందెలా పోతుంటది. ఏమైతుంది? గొర్రెల మందెలా ఒక సింహం పిల్ల పోతుంటది. కానీ అది ఏమనుకుంటది? నేను గొర్రెనే అనుకుంటది. అయితే రాజు వినిపిస్తాడు, నా రాజ్యంలో ఇది జరగకూడదు, ఖచ్చితంగా వీడిని మార్చాలి అని చెప్పి దాన్ని తీసుకొస్తే వినడు, నేను గొర్రె పిల్లని అంటది. ఆఖరికి ఒక వారం రోజులు ట్రై చేసి ఒక నీళ్ళ మడుగు దగ్గర కాపు వేసి పట్టుకొచ్చి గొర్రెల పెద్ద మనిషిని, తర్వాత ఈ పెద్ద మనిషిని, సింహాల పెద్ద మనిషిని తీసుకొచ్చి, ఇప్పుడు చెప్పండి రా, ఇంకో టెస్ట్ పెడతాం, వీడు గొర్రెనా లేకపోతే సింహం పిల్లనా అని టెస్ట్ పెడదామని చెప్పి అరువురా అని చెప్తుంది. అప్పటికి దానికి జోనల్ వాయిస్, అప్పుడే వాయిస్ వస్తుంటది. ఇప్పుడు మనకు 12-13 years వస్తే వాయిస్ మారుతుంటది కదా, అప్పుడు గర్జించమని చెప్తుంది. అప్పుడు గొర్రెని గర్జించమంటది, ఈ సింహం పిల్లని గర్జించమంటే సింహం పిల్లకు అప్పుడే వాయిస్ వస్తుంటది కదా అని గర్జిస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, పెద్ద గొర్రె చెప్పండి, చిన్న గొర్రె, ఏ సింహం పెద్ద మనిషి చెప్పండి, ఎవర్రా వీటి సింహమా ల్యాంబా లయనా? లయన్. మరి ల్యాంబా లయనా? పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎర్త్ లీడర్స్ గా మిమ్మల్ని ఎట్లా తయారు చేయాలనే తపనతోని ఒక 15 సంవత్సరాల కింద స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఆలోచన చేసి పెద్దోళ్ళం ఇప్పటి వరకు ఎంతవరకు డ్యామేజ్ చేయాలనో పర్యావరణాన్ని చెయ్యగలిగిన కాడికి మేము చేసేసినాం. మేమేం చేసినాం? పర్యావరణాన్ని డ్యామేజ్ చేసినాం. మరి ఎవరు బాగా చేయాలి? ఇప్పుడు మీరు చేయాలా? సో ఇప్పుడు బాగా ఆలోచన చేసి భవిష్యత్తు మీది పర్యావరణాన్ని కాపాడడానికి ఒక భూమాతకు నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా రోజులు వందే మాతరం రవీంద్ర గారు, అటువంటి వాళ్ళు ఇంకెంతో మంది, ఉపేందర్ రెడ్డి SCRT డైరెక్టరు, వారి టీం అందరం కూర్చొని ఒక సంవత్సరం కూర్చొని ఈ పిల్లలను పుడమికి నాయకులను ఎట్లా తయారు చేయాలనే ఆలోచన ద్వారా తర్జన చేసి ఒక చిన్న ఒకటి హ్యాండ్ బుక్, పర్యావరణంలో సులభంగా ఏం చేసుకోవచ్చు, నాయకులుగా మీరు ఎట్లా పనిచేయవచ్చు, ఒక బుక్ తయారు చేయడం జరిగింది. అది ఈ రోజు ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారికి ఇస్తాము. ఇంతకుముందు కూడా ఒకటి ఇచ్చాము, మన కూడా ఈ రోజు ఇచ్చిపోతాము. దీన్ని మీరు ఉపాధ్యాయుల ద్వారా మీకు సమాచారం ఇస్తారు. ఇంకొకటి, మీరు పిల్లలు ఉత్తరాలు రాసిన ఒక మంచివి ఏదన్నా పర్యావరణం కొరకు భిన్నంగా ఏదన్నా ఒక ఆర్టికల్ రాసిన ఇందులో వేయటం జరుగుతుంది. ఇది బైమంత్లీ 2 మాసాలకు ఒకసారి ఈ పుడమి మ్యాగజైన్ పంపిస్తున్నాము. మీ స్కూల్కి కూడా వస్తుంది. మీరు ఇందులో వేసిన వాళ్ళది ఇందులో ఫోటో ఉంటుంది, టీచర్లు కూడా రావచ్చు, పిల్లలు కూడా పంపించవచ్చు. ఈ విధంగా మరి మిమ్మల్ని నాయకులను తయారు చేయాలంటే ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పండి? మిమ్మల్ని ఏం చేస్తే మీరు నాయకులు అవుతారు? ఎట్లా అవుతారు చెప్పండి? సో మిమ్మల్ని ఉన్న దాంట్లో క్లాసుకి 2 ఎన్నిక చేసుకొని మిమ్మల్ని ఉట్టిగా వచ్చి మాటలతోని కాకుండా వాటర్ హార్వెస్టింగ్, మన ప్రపంచం నీటి కరువు ఉన్నది, మొత్తం భూభాగంలో 100% నీళ్లుంటే 3 వంతుల నీళ్లున్నాయి, 1 వంతు భూభాగం ఉంది. మనం వాడుకునే శాతం ఎంత ఉంది? 0.3% అంటే చిన్నది 2-3% మొత్తం నీళ్ళల్లో, ఇప్పుడు ఉన్న కనిపించే నీళ్ళల్లో మనం వాడుకునే శాతం ఓన్లీ 2-3% ఉంది. మరి 2-3% నీళ్ళు ఉంటే రేపు ఈ బాటలు కూడా కొందామంటే ఈ బాటలు కూడా దొరకదు రేపు. దాని కొరకు గాను ఇప్పుడు ఆ వాటర్ కన్జర్వేషన్ పిట్టు మనం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ భూమా చెట్టును ఎందుకు గౌరవించుకున్నాం మనం ఈరోజు? ఇప్పటి వరకు అంతా మనము కొట్టుకుంటూ వచ్చేసినాం, అడవులంతా నరికినాం. ఇప్పటి నుంచన్నా మన తల్లి లాంటి చెట్టును గౌరవిస్తే ముందు కొట్టకుండా ఉన్నామనే ఉద్దేశంతో దానికి మాతకు మనం పూజ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు అది 70 సంవత్సరాల కింద ఎవరో పుణ్యాత్ములు పెట్టిండ్రు. ఆయన పెట్టినానికి ఒక సపట్లు కొట్టి మనం ఎత్తుకున్నామా? పేరు తెలియదు మనకి. ఎవరో ఈ స్కూల్ స్థాపించిన సమయంలో పెట్టిండ్రు. ఆయన నీ వల్ల మనం తలుచుకుంటున్నాం. మరి మనం తలుచుకోవాలంటే మనం ఏదైనా చేయాలి కదా, మరి మంచి పని. రేపు వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు కదా మనం చేస్తే. ఆ విధంగా ఈ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు, ఎర్త్ లీడర్స్, మనను మిగతా వాళ్ళు గుర్తించే విధంగా మీరు ఏదన్నా ఒక భిన్నమైన కార్యక్రమం,
ఒక మంచి కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ ఇప్పటి వరకు ఇప్పుడు మిగతా ఔషధ మొక్కల గురించి కూడా చూసాం మనం. మీ ఆరోగ్యం కొరకు అన్ని రకాల పనికొచ్చే ఔషధ మొక్కలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఈ పిల్లలు కూడా బాగా అందరు నేర్చుకున్నారు. దాన్ని వాడకంలోకి వస్తే ఇవన్నీ ఎందుకు పెడుతున్నామంటే ఊరికే ఉపన్యాసం కాదు, భూమాతను రక్షించుకోవడానికి ఒక ప్రాక్టికల్ గా కొన్ని అంశాలు పెట్టి మీకు చూపించడం జరుగుతుంది. బతుకమ్మకి బతుకు పోరాటానికి మధ్యలో ఉన్నాం. ఎవరైనా పాయిజన్ ఇస్తానంటే తీసుకుంటారా? ఎవరైనా తీసుకోరు కదా. ఎవరైనా తన బట్టలు తను చింపుకుంటానంటే ఇబ్బంది పడతాం. పక్కవాడు వచ్చి బట్టలు చింపుతున్నాడంటే, పక్కవాడు వచ్చి మట్టేస్తున్నాడంటే మనకు చాలా చిర్రెత్తే కోపం వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుకుంటే ఏమీ చదువురానటువంటి వాళ్ళని కూడా మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ని, మన భవిష్యత్తుని మన చేతులతో మనమే విధ్వంసం చేసుకుంటున్నాం. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నాకు పిహెచ్డి ఉంది, నాకు ఎంఫిల్ ఉంది, నాకు పెద్ద జాబ్ ఉంది, ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి భూమి, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి పంట, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన నీరు, గాలి, ఇవి మొత్తం కూడా కలుషితమైపోయిన కారణంగా పసిబిడ్డ నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల రోగాల బారిన పడి ఈరోజు లక్షలాది మంది హాస్పిటల్ వైపు వెళ్ళిపోతున్నారు. అత్యంత దుర్భరమైనటువంటి ఈ స్థితికి కారణం ఏంటని ఆలోచించినప్పుడు అవగాహన లేక కాదు, ఆ లాస్ట్ స్టూడెంట్స్ పర్యావరణం మీద అవగాహన లేక కాదు, ప్రాక్టీస్ లేక, కన్సర్న్ లేక, ఇది నా భూమి, ఇది నా జీవితం, నా జీవితానికి ఆధారమైన లక్ష్మారెడ్డి గారు ఇంతకుగా మంచి మాట చెప్పారు. అది బహుశా ఎక్కిందో ఎక్కడో తెలియదు. న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా మా తరం మీకు ఏమి లేకుండా చేసేసింది. మీ తరానికి కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా లేకుండా చేసేసింది. ఇవాళ మనం పీల్చుకునేటువంటి గాలి అత్యంత కలుషితమైనటువంటి గాలి. మీరు తినేటువంటి అన్నం అత్యంత ప్రమాదకరమైనటువంటి భోజనం. మీకు ఎక్కడన్నా గేదెలు, ఆవులు కనబడుతున్నాయా? లేవు. కానీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పంటలకు నూనె ఎక్కడి నుంచి వస్తుంది? మనం వండేటువంటి వంట నూనె 100% కలుషితమైంది. పాలు కలుషితమైంది, ఆహార పదార్థాలు కలుషితమైంది. మనం తినేటువంటి ప్రతి కూరగాయ వాటి మీద మీరు వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే భయంకరమైనటువంటి పెస్టిసైడ్స్ వాడబడినటువంటి, కెమికల్స్ వాడబడినటువంటి కూరగాయలు మనం వాడుతున్నాం. మీకు తెలుసా, జగ్గి వాసుదేవ్ గారు సేవ్ సాయిల్ అనేటువంటి కాన్సెప్ట్ తో దేశం అంతా తిరిగారు. ఒక 6-7 సంవత్సరాల తర్వాత భూమిలో మొక్కలు బతకగలిగినటువంటి సహజమైనటువంటి జీవ చైతన్యం స్పాయిల్ అయిపోతుంది. మనం విచ్చలవిడిగా వాడినటువంటి యూరియా, ఎన్ని లక్షల టన్నుల యూరియాను భూమిలో పోసేసాము. ఎవరైనా నానా అన్నం పెట్టిన అమ్మ చేతిని ఎవరైనా నరికిన దుర్మార్గుడు ఉన్నాడా? అన్నం పెట్టిన అమ్మ తల పగలగొట్టిన పాపి ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా? మా ఉమామేశ్వర రెడ్డి గారి ఇంటి క్రితం అక్కడ ఒక మంచి స్టోరీ చెప్పారు. మనకిద్దరు తల్లులు ఉంటారు. ఒకరే మనకు జన్మనిచ్చిన అమ్మ అయితే మనందరి అస్తిత్వానికి ఆధారమైనటువంటి అమ్మ ఎవరు? భూమాత. మనందరికీ అన్నం పెట్టినటువంటి భూమిని చేతులారా కలుషితం చేసి మన భవిష్యత్తును మన చేతులారా మనమే తగలబెట్టుకుంటున్నాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఈ భూమి మీదే, ఈ భవిష్యత్తు కూడా మీదే. లాస్ట్ మెసేజ్ షిల్లాంగ్ లో పోడియం పట్టుకొని ఐఏఎం స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తున్నటువంటి అబ్దుల్ కలాం గారు, మీరు అపారమైనటువంటి పారిశ్రామికవేత్తలు అయితే కావచ్చు, వ్యాపారవేత్తలు అయితే కావచ్చు, పెద్ద పెద్ద దిగ్గజాలు మీరు అయితే కావచ్చు, కానీ భూమి నివాస యోగ్యమైన భూమిగా దీన్ని బతకనిస్తారా అని అడుగుతారు.
ఈ భూమి నివాసయోగ్యమైన భూమిగా ఉండనివ్వండి అని చెప్పేసేసి ఈ ప్రపంచానికి సందేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. సో మన చదువు, మన విజ్ఞత, మన సంస్కారం, మన సభ్యత, మనం బతుకుతూ ఈ ప్రాణికోటి భూమి బతకడానికి మన విజ్ఞతను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. నేను మాత్రమే బాగుంటే సరిపోతుంది, నేను మాత్రమే బాగుంటానని చెప్పేసి మీ చుట్టూ వదిలేసినటువంటి కాలుష్యం కారణంగా ఈ ప్రకృతి, పర్యావరణం, ప్రకృతి మీద ఉన్నటువంటి కోట్లాది ప్రాణులు ఈ రోజు విధ్వంసం అయిపోతున్నాయి. అనేక జీవజాలాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. క్రమంగా ఈ భూతాపం పెరిగి మొన్న లాస్ట్ ఒక 14th రోజు ఓజోన్ డే చేసాం. ఓజోన్ కరిగిపోయిన తర్వాత ఏమైపోతుంది? చెట్లన్నీ మాడిపోతాయి, ఓజోన్ కరిగిపోతుంది, రంధ్రాలు పడిపోతుంది. చెట్టు మాడిపోతే ఏమైతుంది? చెట్లు మాడిపోతే ఏమైతుంది? ఊపిరాడదు, ఆక్సిజన్ ఉండదు, ప్రాణం పోతుంది. ఓజోన్ కు రంధ్రాలు పడేటువంటి స్టేజ్కి మనం వెళ్ళాం. రోజు రోజుకి లక్షల సంఖ్యలో వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఈ భూమికి, ఈ ప్రకృతికి ప్రాణికి అనుసంధానమైనటువంటి వృక్షాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చేద్దామా? ఏమైనా అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు చేద్దామా? తిందామా? ఉందామా? ప్రకృతి కోసం పనిచేద్దామా? ఎస్, ప్రకృతి కోసం పనిచేద్దాం. ప్రకృతి కోసం పనిచేయడం అంటే అది పాఠశాల కోసం కాదు, CGR కోసం కాదు, నా కోసం, నా భవిష్యత్తు కోసం పనిచేయడం కోసం. ఇక్కడ అందరం కలిసి మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. ఆ చెట్టు దగ్గర కొద్దిమంది అమ్మాయిలందరూ ఆ చెట్టు దగ్గర ఉంటారు, కొద్దిమంది బ్రహ్మానంద రెడ్డి సార్ దగ్గరికి వచ్చేస్తారు. ఆ ముందు అమ్మాయి నిలబెట్టేటువంటి వాళ్ళ అమ్మాయిలను, ఆ బ్యాచ్ వాళ్ళందరూ కూడా లేచి చుట్టూ మానవహారం పట్టుకొని నిలబడతాం. అక్కడ మీరు బ్యాచ్ ఇక్కడికి వచ్చేయండి. అక్కడ ఉన్నటువంటి బాయ్స్, లింగమూర్తి సార్, బోలో ప్రకృతి మాతాకి, బోలో వృక్ష మాతాకి. ఇప్పుడు ఆ చెయ్యిని తీసి అందరం కలిసి 2 చేతులు కట్టేసేసుకొని బయట పెట్టేసింది. ఇట్లా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఉండదు. వృక్షానికి మనం రక్ష, మనందరికీ వృక్షం రక్ష. కలవాలి, ఒక చెయ్యి ఒకరి చెయ్యి కలిపి పట్టుకోవాలి. పక్క వాళ్ళ చెయ్యిని పట్టేసుకొని నిలబడండి. చైన్ చేయండి, చైన్. ఇప్పుడు నేను చెప్పే ప్రతిజ్ఞ చేస్తాం. అందరం కలిపి చెప్పాలి, కంఠమెత్తి చెప్పాలి, గుండెల నిండా చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి. ఓ పుడమి తల్లి, నా అస్తిత్వానికి కారణమైన నీకు సర్వదా కృతజ్ఞత ఉంటానని, నీ సుస్థిరతకై పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకుంటానని, సమస్త జీవరాశుల పట్ల ప్రేమతో, కరుణతో, బాధ్యతతో ఉంటానని, నివాసయోగ్యమైన గ్రహంగా నిన్ను భావితరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎవరు నాకు ఈ భూమి తల్లి అనుకుంటారో, మనమ్మ నవమాసాలు మోస్తే బతుకుసి చివరికి తన ఒడిలో కలిపేసుకున్నటువంటి భూమి. ఒక్కసారి అందరం భూమికి తల ఆంచి నమస్కరించండి. హెడ్ ఆన్, భూమికి తల ఆంచి నమస్కరించండి. ఎక్కడ వాళ్ళు అక్కడే. కొన్ని పాఠశాలల్లో ఉండబడిన విద్యార్థులు భూమిని ఈ పండుగ రోజుల్లో కొంత సెలవు దినాల్లో నిష్ప్రయోజనం కావడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులందరికీ నా ప్రార్థన, మహబూబ్నగర్ కేంద్రంగా మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి 100% కార్యక్రమం 30 ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి విద్యాయజ్ఞంలో గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, విద్యాశాఖ కలెక్టర్ అందరూ కలిసి పాల్గొంటున్నటువంటి ఈ 100% కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ చేసిన నిరంతర కృషికి ఈ 10-15 రోజుల వెసులుబాటు సమయంలో పిల్లలు చేసిన సాధనను మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. పంట వేసి చేతికొచ్చే దశలో ప్రకృతి కారణంగానో చీడపీడల కారణంగానో పంట ఎలా నష్టపోతామో, పిల్లలు సాధన కోల్పోతే, చదువు కోల్పోతే పిల్లలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సెలవు దినాలలో
తప్పకుండా పిల్లలను చదివించండి. రోజు చేసినటువంటి సాధనని నిరంతరం కొనసాగించేలా వాళ్ళని గమనిస్తూ ఉండండి. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క చదువు మీద శ్రద్ధ చూపించినట్లేదుంటే వాళ్ళు ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంది. మీ కష్టం, మీ కళ్ళ పంట, మీ కడుపు పంట మీ పిల్లలే. మీ పిల్లలు ప్రయోజకులైతే ఆనందపడేది మీరే. ఆనందపడేటువంటి సమయంలో ఆ పిల్లలకి కాస్త నిర్లిప్త, నిర్లక్ష్యం, బద్ధకం కారణంగా పిల్లలు దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీ కలల పంట అయినటువంటి పిల్లలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత 10వ తరగతే కాదు, అన్ని తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులు అనేక రకాల వ్యసనాలు, వ్యామోహాలు, వ్యాపకాల మధ్యలో చిక్కిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సెలవు దినాల్లో వాళ్ళను ఒక కంట గమనిస్తూనే నిరంతరం వాళ్ళని చదివించడంలో శ్రద్ధ చూపించినటువంటి తల్లిదండ్రులు మాత్రమే సమాజంలో సమున్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలే మీ కుటుంబ గౌరవాన్ని నిలబెడతారు. మీ పిల్లలే మీ తలరాతను మారుస్తారు. మీ పిల్లలే మీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలుగుతారు. తరతరాల యొక్క తలరాతను మార్చగలిగింది కేవలం చదువు మాత్రమే. ఆ చదువు అణగారిన బిడ్డలైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా అత్యున్నతంగా చదువుకోవడానికి ఈ 10-12 రోజుల సెలవు దినాలని పరిపుష్టిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఏ తల్లి తండ్రి దయచేసి రాజీ పడకూడదు. మీరు నిర్లక్ష్యం చేస్తే మీ పిల్లల జీవితాలు నిష్ప్రయోజనం అవుతాయి. మీరు నిర్లక్ష్యం చేస్తే ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి నీరుగారిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నిర్లక్ష్యం చేసి పిల్లల మానాన సెల్ ఫోన్ ఇచ్చి టీవీకి అడక్ట్ చేస్తే పిల్లలు అన్యాయం అయిపోతారు. సాధనమున పనులు సమకూరు ధరలోన ఎప్పుడూ నిరంతరం సాధన చేస్తూ ఉంటేనే సబ్జెక్టు మీద పిల్లల యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండడానికి అవకాశం ఉంటుంది. 10వ తరగతి మళ్ళీ రాదు. భవిష్యత్తు చదువులకి 10వ తరగతి పునాది లాంటిది. భవిష్యత్తు సౌదాలకు పునాది ఎలా అయితే ఉంటుందో 10వ తరగతి కూడా భవిష్యత్తు చదువులకి పునాదిగా ఉంటుంది. కనుక దయచేసి తల్లిదండ్రులందరినీ ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటున్నాను. మీ పిల్లలే మీ భవిష్యత్తు. మీ పిల్లలే మీ కలల పంట, మీ కడుపు పంట. మీ పిల్లలు చదివించడంలో రాజీ పడకండి. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే మీ పిల్లలు అత్యున్నతంగా చదవాలి. శ్రద్ధగా చదివించడంలో అందరూ తల్లిదండ్రులు సఫలీకృతం కావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. భారతీయ వైద్యం అద్భుతమైనది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటిది మన వంటింటి వైద్యం. రేపటి తరానికి ఆరోగ్యంతో పాటు ప్రకృతి పర్యావరణ స్పృహ నిర్మాణం చేయడం కోసం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 50 ప్రభుత్వ పాఠశాలల్లో మెడిసినల్ గార్డెన్స్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అనేక రకాల రోగాలకి, రుగ్మతులకి అద్భుతమైనటువంటి వైద్యంతో కూడుకున్న మూలికలని, ఔషధాలని ప్రతి పాఠశాలకి ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల, ఔషధ మొక్కల పట్ల అవగాహన కల్పించడం కోసం అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలతో ప్రతి పాఠశాల కేంద్రంగా ఔషధ మొక్కలతో కూడుకున్నటువంటి గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఔషధ మొక్కలను ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఏ రకాలకి ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఎంతసేపు అల్లోపతి మెడిసిన్ మీద ఆధారపడుతూ ఈ ఔషధ సామ్రాజ్యంలో, అల్లోపతిక్ మెడిసిన్ సామ్రాజ్యంలో అనేక మంది ఆర్థికంగా చితికిపోతున్నటువంటి తరుణంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఔషధాలు, మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కలతో మన రోగాలని మనకి మనం నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి రీతిలో ప్రాథమిక దశలో, ప్రాథమిక వయస్సులోనే గతంలో బామ్మలు, అమ్మమ్మలు వంటింటి వైద్యం నేర్పించేవాళ్ళు. అలాంటి వంటింటి వైద్యాన్ని ప్రతి పాఠశాల కేంద్రంగా అనేక రకాల ఔషధ మొక్కలతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ మెడిసినల్ గార్డెన్ కారణంగా సుమారు 6,000 కుటుంబాలకి ఔషధాలను అందించడం కోసం ఈ మెడిసినల్ గార్డెన్స్ని ప్రభుత్వ పాఠశాల కేంద్రంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ఔషధ మొక్క ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ పద్ధతిలో వాడాలి, ఏ రకమైనటువంటి రోగాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అనేటువంటి రీతిలో వాళ్ళకి వివరించడం జరుగుతుంది. రేపటి తరమైనటువంటి నేటి బాలబాలికలలో భవిష్యత్తు అనారోగ్యాలని, ఆరోగ్య సమస్యలని పరిష్కరించుకోవడం కోసం అందుబాటులో ఉండబడినటువంటి ఔషధ మొక్కలని అవగాహన కల్పించగలిగితే ఆరోగ్యవంతమైనటువంటి భారత్ను మనం నిర్మాణం చేసుకుంటామనేటువంటి ఆకాంక్షలతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భవిష్యత్తు స్వాస్థ్య భారత నిర్మాణానికి, ఆరోగ్య భారత నిర్మాణం కోసం కంకణం కట్టుకుంది. వేలాది మంది విద్యార్థులకు ఔషధ మొక్కల వినియోగం, ఔషధ మొక్కల యొక్క వైశిష్ట్యం గురించి తెలియజేయడం కోసము టీం అందరూ కలిసి ప్రతి పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి
పెంచడానికి అలోవెరా ఎలా ఉపయోగపడుతుంది, అశ్వగంధ ఎలా ఉపయోగపడుతుంది, సరస్వతి మొక్క ఎలా ఉపయోగపడుతుంది, నల్లేరు మొక్క ఏ రకంగా ఉపయోగపడుతుంది, అన్ని మొక్కలలో ఉండబడినటువంటి ఖనిజ లవణాలతో పాటు అత్యంత విలువైనటువంటి పోషకాలను ఎలా ఉపయోగించుకోవాలి, రోజు మధ్యాహ్న భోజనంలో కూడా మల్టీవిటమిన్ సంబంధించినటువంటి లీవ్స్ని అందజేస్తూ పిల్లల్లో ఉండబడినటువంటి ఆరోగ్య సమస్యలని పోషక లోపాలని సవరించడం కోసము ముందు భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు భారతం సుముజ్వలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వికసిత భారత్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భావి భారత పౌరులైనటువంటి నేటి బాలబాలికలకి ఔషధ మొక్కల వినియోగం, ఔషధ మొక్కల్ని పెంచడం, ఔషధ మొక్కల్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఒక కల్పన ఇస్తూ యంగ్ ఎర్త్ లీడర్స్కి ఓరియంటేషన్ ఇస్తూ వందలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఔషధ మొక్కల మీద అవగాహన కల్పించి వారి చేతుల మీదుగా నాటించి సంరక్షించి పోషించడం కోసము పాఠశాల కేంద్రంగానే మెడిసినల్ గార్డెన్స్ని ఏర్పాటు చేసి మొత్తం భారతదేశంలో పాఠశాల కేంద్రంగా మెడిసినల్ గార్డెన్స్ని ఏర్పాటు చేసేసి భావి భారతాన్ని, ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మాణం చేసేటువంటి మొట్టమొదటి సంకల్పం భావి భారత ప్రజల విద్యార్థుల యొక్క స్వాస్థ్యత కోసం చేస్తున్నటువంటి సంకల్పం. హ్యాట్స్ ఆఫ్ టు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్.